మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు టైం ఈక్వల్ టు మనీ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరికి దాన్ని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. ఈ వీడియో మీకు 2025 మొత్తం ఉపయోగపడుతుంది. 2024లో మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు కూర్చొని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒకే ఒక్క వీడియో ఇది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం టైం మేనేజ్మెంట్, ఎలా మనల్ని మనం సద్వినియోగపరచుకోవాలి, అంటే మనలో ఉండేటువంటి టాలెంట్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకునేటువంటి దాని మీద కూడా పర్సనల్ ఇంట్రోస్పెక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. టైం మేనేజ్మెంట్, దాన్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేస్తే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం? పెద్ద క్వశ్చనే అడిగారు. 2025 స్టార్ట్ అయిందని. మీరు ఇందాక ఒక మాట అన్నారు, టైం ఈక్వల్ టు మనీ అని. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. టైం ఈక్వల్ టు మనీయే. అయితే టైం మేనేజ్మెంటే కాదు, అది లైఫ్ మేనేజ్మెంట్, ఫోకస్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోతారు. అది చివరికి మనీ మేనేజ్మెంట్ కూడా. అందుకని నేను ఏమంటానంటే టైం ఈక్వల్ టు మనీ అనేది మనకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ రోటీ ఏంటి? రోటీ ఓకే. సో రోటీ అంటే ఏంటంటే మనం ROI విన్నాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ROTI, రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్ నేను క్రియేట్ చేశా. సో టైం మనం అందరికీ 24 గంటలే. కానీ ఎందుకు కొంతమంది సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నారు, ఎందుకు కొంతమంది నార్మల్గా మిగిలిపోతున్నారు? ఫర్ సపోజ్ మనం ఒక సాధారణ వ్యక్తి ఎంత సంపాదిస్తారండి? ఒక హైదరాబాద్లో ఒక వ్యక్తి ఒక 30,000 సంపాదిస్తుంటారు ఆన్ అన్ యావరేజ్, మిడిల్ క్లాస్ వ్యక్తి. సో పర్ మంత్ 30,000 సంపాదిస్తుంటే ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? సండేస్ తీసేసి ఏదో ఒక పండగ వస్తుంది వాటిని తీసేస్తే 25 రోజులు వర్క్ చేస్తారు. రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? 8 గంటలు వర్క్ చేస్తారు. అంటే రోజుకి 8 గంటల పాటు 25 రోజులు వర్క్ చేస్తే నీకు నెల సంపాదన 30,000 అయినప్పుడు నీ రోజు సంపాదన ఎంత? మీ గంట సంపాదన ఎంతో మీరు తెలుసుకోవాలి. మీ గంట సంపాదన 150 రూపాయలు. అంటే మీ నిమిషం సంపాదన ఎంత? ₹2.50. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీరు ఏమైనా అన్నెసెసరీ కాల్ మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక పనికిరాని వీడియో చూస్తున్నారు, ఎవరితోనో ఏదో చేస్తున్నారు, అది మీకు ప్రొడక్టివిటీకి ఉపయోగపడకపోతే ప్రతి 4 నిమిషాలకి మీ జేబులో నుంచి ఒకరు 10 రూపాయలు తీసేస్తున్నట్టే. మీరు ఊరుకుంటారా అండి? మీ జేబులో నుంచి వచ్చి 10 రూపాయలు తీస్తారు, నా 10 రూపాయలు ఎందుకు తీస్తున్నారా అని గొడవ పడతారు కదా. కానీ వేరే వాళ్ళు మీ సమయాన్ని తీసేసుకుంటున్నారు. 4 నిమిషాలు మనం ఏం పెద్దగా లెక్క చేయట్లేదు, అంటే 10 రూపాయలు వేస్ట్ అవ్వలేదా ఈ క్యాలిక్యులేషన్ పరంగా? ఒక్కసారి చూడండి, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్, ఆయన సంపద ఎంత? $430 బిలియన్. అంటే దాదాపుగా 36 లక్షల కోట్లు ఆయన సంపాదన. ఆయన సంపద అంతుంది. అంటే ఆయన గంటకి ఎంత సంపాదిస్తారంటే గంటకి 3 కోట్లు. ఇందాక మన సంపద 150 రూపాయలు. 150 రూపాయలు గంటకి, ఈయన గంటకి 3 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే నిమిషానికి 5 లక్షలు. నిమిషానికి 5 లక్షలు అంటే సెకండ్కి 8,333 రూపాయలు సెకండ్కి సంపాదిస్తున్నారు ఎలాన్ మస్క్ గారు, ప్రపంచ కుబేరుడు. మనం ఒక ఉద్యోగం చేయడానికి మనకి టైం లేదంటాం, ఒక కొత్త టాస్క్ ఇస్తే మనకి టైం లేదంటాం, జాబ్ చేసుకుంటూ బిజినెస్ పెట్టాలంటే నాకు టైం లేదంటాం. కానీ ఈయన ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేశాడండి? టెస్లా అయింది కాదా, స్పేస్ ఎక్స్ అయింది కాదా, సోలార్ సిటీ, బోరింగ్ కంపెనీ, పేపాల్ నుంచి ఈయన బయటకు వచ్చారు, OpenAI. ఎన్ని అద్భుతాలు చేయగలుగుతున్నప్పుడు ఒక వ్యక్తి సేమ్ 24 గంటల్లో మనం ఒక చిన్న జాబ్ చేసుకుంటూ వేరే బిజినెస్ పెట్టడానికి మనం కింద మీద పడిపోతున్నాం, గింజుకుంటున్నాం, బ్లేమ్ చేస్తున్నాం. ఎలా, ఎందుకు జరుగుతుంది? బికాస్ టైంని మనం రెస్పెక్ట్ చేయట్లేదు. టైంని ఎలా వాడుకోవాలి, వినియోగించుకోవాలి అర్థం కావట్లా. ఇంకా సింపుల్ చెప్పాలంటే అసలు మనం 2024లో మీరు ఎంతసేపు వెచ్చించారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది 2025 కూడా అప్లై అవుతుంది. మనం రోజుకి ఎన్ని గంటలు పడుకుంటాం నాగరాజ్ గారు? 6 to 8 hours. 6 to 8 hours పడుకుంటాం. సరే 8 hours వేసుకుందాం. 8 hours పడుకుంటున్నాం. ఇంకోటి ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఫ్యామిలీ మెంబర్స్తో, కొలీగ్స్తో, బాస్తో మాట్లాడడానికి రోజుకి మీరు 3 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదండి, క్యాలిక్యులేషన్, స్టాటిస్టిక్స్. కొంతమంది అబ్జర్వ్ చేశారు ఎందుకు కొంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్యూర్స్గా మిగిలిపోతున్నారు నార్మల్ పీపుల్ అని వాళ్ళు రికార్డు ట్రాక్ చేశారనమాట. 3 గంటలు దీనికి స్పెండ్ చేస్తున్నారు. మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం. తినేటప్పుడు ఒక 20 నిమిషాలు, 20 నిమిషాలు, 20 నిమిషాలు, అంటే రోజుకి
గంట సేపు. రోజుకి మనం గంట తింటున్నాం, 8 గంటలు పడుకుంటున్నాం, 3 గంటలు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, కొలీగ్స్తో. ఇంకా అవ్వలేదు, చాలా ఉంది పిక్చర్ అవి బాగే. ట్రాఫిక్ సిగ్నల్స్, హైదరాబాద్ అంటే ట్రాఫిక్. సో మనం ఏం చేస్తున్నాం, మినిమం 15 నిమిషాలు, ఇంకా ఎక్కువే కానీ తక్కువలో తక్కువ 15 నిమిషాలు మనం ట్రాఫిక్లో స్పెండ్ చేస్తున్నావా లేదా? టైం స్పెండ్ చేస్తున్నాం. పొద్దున వెళ్ళేటప్పుడు, సాయంత్రం వచ్చేటప్పుడు మినిమం 15 నిమిషాలు. దాంతోపాటు కళ్ళజోడు ఎక్కడ పెట్టుకున్నా, వాచ్ ఎక్కడుంది, షూస్ ఎక్కడున్నాయి, గీజర్ ఆఫ్ చేశానా లేదా, ఇంటికి తాళం వేసానా లేదా, కరెంటు ఆఫ్ చేశానా లేదా, వీటన్నిటి కోసం కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి ఎక్కడ పెట్టిన వస్తువులు వెతుక్కోవడానికి రోజుకి మినిమం 15 నిమిషాలు మనం స్పెండ్ చేస్తున్నాం, వెచ్చిస్తున్నాం మనం. కానీ ఇది మనం గుర్తించట్లా. అరే కంగారు పడుతున్నారు, అరే తాళాలు ఎక్కడ ఉన్నారా కనపడట్లేదు, ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఇల్లంతా ఎత్తుకుతారు, అది ఎక్కడ ఉంటుంది తెలుసా? చివరికి ఎక్కడో సోఫాలో వెనక ఉంటుంది, దాంట్లో తీస్తాం, పెన్సిల్ వస్తుంది, తాళం చెవులు వస్తాయి, చివరికి మనం అనుకున్న వస్తువు దొరుకుతుంది, రిమోట్ వస్తాయి, అన్నీ వస్తాయి, చివరికి మనకు కావాల్సింది వస్తూ ఉంటుంది. ఎక్కడ వస్తువులు పెట్టుకోవాలో అక్కడ మనం పెట్టుకోవట్లేదు, కాబట్టి మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మాట్లాడుకుంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వాటితో మాట్లాడటం, ఇవన్నిటికీ రోజుకి మినిమం 3 గంటలు మనం టైం స్పెండ్ చేస్తున్నాం. ట్రూ అండి. అంటే ఇది రోజు స్పెండ్ చేయకపోవచ్చు, కానీ వారాని పరంగా మనం చూసుకుంటే, అంటే మరి నేను ఈరోజు అమెజాన్ ప్రైమ్ చూడాలా, నెట్ఫ్లిక్స్ చూడలేదని కామెంట్లు పెడతా ఉంటారు కింద. మనం ఆన్ అండ్ యావరేజ్గా యూట్యూబ్ ఎంత చూస్తున్నాం వారానికి చూసుకుంటే ఖచ్చితంగా అది 3 గంటలకు అవుతుంది. మీరు అన్నారు కదా, ఖచ్చితంగా అది కరెక్ట్. అవును. తర్వాత జ్వరాలు, దగ్గులు, తుమ్ములు, వేరే వాడికి వచ్చి రోగాలు, హాస్పిటల్కి మనం తిరిగి, మనకి నచ్చిన వాళ్ళకి తిరుగుతూ ఉంటే రోజుకి ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే 2 గంటలు మనం టైం స్పెండ్ చేస్తున్నాం. మీరు ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ కూర్చొని, నేను రోజుకి ఎంత సమయం, ఇలానే నేను చెప్పింది కరెక్టా కదా, మీరు ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. నేను చెప్పింది అంతా మీరు నమ్మద్దు. ఒక్కసారి కనుక ఇది మీరు నిజమని నమ్మితే, మీరు టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్లియర్ అవగాహన వస్తుంది. అండ్ మీరు ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటే కనుక అది రియలైజ్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని మీరు ఎంత బాగా ఓన్ చేసుకున్నారు అనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటిది మాత్రం పార్ట్ 2లో చేస్తాం డెఫినెట్గా. ఇది నిజమా కాదా అగ్రీ అని అయితే కింద కామెంట్లో పెట్టండి, అండ్ పార్ట్ 2 అని కూడా పెట్టండి. దీనికోసం కంటిన్యూషన్ చేస్తాం. ఇది 8 గంటలు పడుకుంటున్నాం, తింటున్నాం, ఇవన్నీ అవుతుంది. మరి వర్క్ చేస్తున్నాంగా చాలామంది అంటారు. నిజంగా గుండెల మీద చేసుకుని మీరు నిజంగా వర్క్ చేస్తున్నారో లేదో మిమ్మల్ని మీరు అడగండి. ఎంతసేపు నేను వర్క్ చేస్తున్నా, కూర్చుంటాం, వెంటనే ఏదో మెసేజ్ వస్తుంది, ఫోన్ తీస్తాం, మాట్లాడతాం. అది 5 నిమిషాలే అనుకుంటాం, 10 నిమిషాలే అనుకుంటాం, అది కాస్త గంట అయిపోతుంది, అరగంట అయిపోతుంది, అక్కడ టైం స్పెండ్ అయిపోతుందా? ఇంకా ఎన్నో విషయాలండి. మనం దేని మీద మనం టైం స్పెండ్ చేస్తాం అనేది మనకు అవగాహన ఉండాలి. ఎందుకు సక్సెస్ఫుల్, ఇందాక ఎలాన్ మస్క్ గారు ఎగ్జాంపుల్ చెప్పా, ఆయన టైంని ఎలా స్పెండ్ చేస్తారో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన టైంని 5 మినిట్ బ్లాక్గా పెట్టుకుంటారు. అంటే 5 మినిట్ 6:10 to 6:15 నేను ఈ పని చేయాలి, 6:15 to 6:20 ఈయన చేసుకుంటారు. మనం గంటకు కూడా ప్రయారిటీ చేసుకోం, అలా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎవడ ఏది చేస్తే అదే, వాళ్ళ కంట్రోల్లో మనం ఉంటాం తప్ప మనం టైంని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం ఎలాన్ మస్క్ గారిని కలవాలి అనుకుంటే 5 నిమిషాల కన్నా టైం ఇవ్వరు, అంతే కదా. గొప్ప వాళ్ళు ఎందుకు 8,333 రూపాయలు సెకండ్కి పోగొట్టుకున్నవాడు అనవసరమైన వాళ్ళతో ఎందుకు టైం స్పెండ్ చేస్తాడండి? మీ సమయం కూడా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అన్నెసెసరీ పీపుల్ని తీసేస్తాం. యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో పనికి రానివి, ఖచ్చితంగా అవి చాలా గ్రేట్ టూల్స్. మనం అభివృద్ధి చెందడానికి, మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇన్స్టాగ్రామ్లో నీకు పనికొచ్చేవి చూస్తున్నావా, పనికిరానివి చూస్తున్నావా? పనికొచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నావా, నెగిటివ్ని స్ప్రెడ్ చేసే వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇది మార్చుకోపోతే 2025 రానిండి, 30 రానిండి, 50 రానిండి, మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఎప్పుడైతే నీకు ఇటువంటి రొటీన్ ఉంటుందో, నిద్ర ఇంపార్టెంట్, ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ ఇందాక నేను చెప్పినట్టు వాట్సాప్ కోసం, వీటి కోసం, ఫ్రెండ్స్తో, అన్నెసెసరీ పీపుల్తో ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకుంటే, ఆ టైంని మన ప్రొడక్టివిటీగా యూటిలైజ్ చేసుకుని కొత్త స్కిల్ నేర్చుకోవడం కోసం, ఇంకా నేను అభివృద్ధి ఎలా చేయాలి, నా కమ్యూనికేషన్ స్కిల్ ఎలా బెటర్ చేసుకోవాలి, నేను ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోగలనా, ఏఐ నేర్చుకోగలనా, లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోగలనా అని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనం అవుతాం. అయితే 2025లో 2024 అయిపోయింది, 2025లో మనం దీన్ని ఎలా బెటర్ చేసుకోవాలో ఒక 5 స్టెప్స్ మీకు ఇస్తాను. ఓకే. ఫస్ట్ ఏంటంటే, సెట్ అ క్లియర్ గోల్. మీరు ఏ లక్ష్యం అయితే సాధించాలనుకుంటున్నారో అది పేపర్ మీద రాసుకోండి. మీరు ఒక స్టూడెంటా, రాసుకోండి. మీరు ఒక ఎంప్లాయీ, ఒక ప్రమోషన్ కావాలనుకుంటున్నారా, అది రాసుకోండి. దాన్ని బట్టి మీరు రోజు చేసే ప్రయారిటైజ్ చేసుకోండి. నా టాప్ 3 గోల్స్ ఇవి అని రాసుకోండి. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా,
ఫినాన్షియల్ పరంగా, బిజినెస్ పరంగా, కెరియర్ పరంగా, అన్నిట్లో రిలేషన్షిప్ పరంగా అన్నీ రాసుకొని నాకు దీంట్లో టాప్ 3 ఏంటి అని ప్రయారిటైజ్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని మనం ఏం చేస్తాం, టైంని బ్లాక్స్ చేసుకోవాలి. ఇందాక ఎలాన్ మస్క్ గారు ఏం చేశారు, 5 minute బ్లాక్గా పెట్టుకున్నారు. అలాగే మనం 1 hour బ్లాక్గా పెట్టుకోవచ్చు. 1 hour బ్లాక్గా పెట్టుకొని ఏం చేయొచ్చు, ఓకే. సో 6 to 7 నేను ఎక్సర్సైజ్ చేస్తా, 7 to 8 నేను బుక్ చదువుకుంటా, 8 to 10 వీళ్ళతో నేను మీటింగ్లో పెట్టుకుంటాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానని టైమ్గా బ్లాక్స్ని మనం డివైడ్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ అనేది బెటర్ అవుతుంది. అండ్ 4th one, రొటీన్. ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ఏదైతే రొటీన్ ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలాన్ మస్క్ గారు ఏం చేస్తున్నారు, లేదు మీరు అనుకున్న రంగంలో సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఈ సమయంలో ఏం చేస్తున్నారో వాటిని మనం కనుక రొటీన్ కనుక పెట్టుకోగలిగితే, ఈ టైంలో స్లీప్, ఈ టైంలో ఎక్సర్సైజ్, ఈ టైంలో మీటింగ్, ఈ టైంలో నా మెంటల్ పీస్ కోసం, ఈ టైంలో బుక్ రీడింగ్ అని కనుక మనం రొటీన్ చేసుకొని. అండ్ 5th point ఏంటంటే రివ్యూ చేసుకుంటూ ఉండాలి. 21 days కనుక మనం రివ్యూ చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను ఈరోజు చేశాను, ఎక్కడ నేను బాగా చేయలేకపోయాను, రేపు నేను ఇంకా బెటర్గా ఎలా చేయగలను, ఎలా ఇంప్రూవ్ చేయగలను, 2 days 3 days దాన్ని రివ్యూ చేసుకుంటూ, ఇక్కడ నేను టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను, ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను, దీనివల్ల నాకు రిటర్న్ ఎక్కువ వస్తుంది. అందుకనే గొప్ప ప్రిన్సిపల్ ఏంటంటే 80-20. 80% ఆఫ్ రిజల్ట్స్ నీకు ఎప్పుడు వస్తాయంటే 20% ఆఫ్ యాక్టివిటీస్ మీద 20% టైంని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 80% రిజల్ట్స్ వస్తాయి. సో సిమిలర్లీ మీకు ప్రొడక్టివిటీని, మీకు డబ్బులు తెచ్చేవి ఏవి ఉన్నాయి వాటి మీద మీరు ఫోకస్ చేయండి. ఎవరితో మాట్లాడితే డబ్బులు వస్తాయి వాటి మీద ఫోకస్ చేయండి. ఎవరితో మాట్లాడితే మీ రిలేషన్షిప్ బెటర్ అవుతాయి వాళ్ళతో మీరు స్పెండ్ చేయండి. మనం వైఫ్తో, పిల్లలతో, వీళ్ళతో టైం స్పెండ్ చేయకుండా ఎవరెవరితోనే టైం స్పెండ్ చేస్తే మనం ఇంకా హ్యాపీగా ఎలా ఉంటామండి. మనకి వాట్సాప్లో మెసేజ్లు చూడడానికి, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికి టైం ఉంటుంది తప్ప మన హెల్త్ని బెటర్ చేసుకోవడానికి టైం ఉండదు. వేరే వాళ్ళ మీద గాసిప్స్ చెప్పడానికి టైం ఉంటుంది తప్ప ఒక బుక్ చదువుకోవడానికి టైం ఉండదు. వేరే ఇన్స్టాగ్రాము లేకపోతే టీవీని, నెట్ఫ్లిక్స్ని చూడడానికి గంటలు న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంటుంది. నా అభివృద్ధి కోసం నేను ఏం స్పెండ్ చేస్తున్నానని కనుక మీరు పెట్టుకుంటే ఇప్పటి వరకు 2024 వరకు ఒక ఎత్తు, 2025 నుంచి ఒక్కొక్క ఎత్తు, మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధిస్తారు. సో జనరల్గా చాలామంది 2025లో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్, వాళ్ళకి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. సో January 6th నుంచి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కండక్ట్ చేసి మనం ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అదేంటంటే మైండ్ఫుల్ మిలీనియర్. నేను 7 days చేస్తున్నా. బట్ చాలామంది అప్పుల బాధలో నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయల వరకు నాకు అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటికి రావాలి, నేను అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను, 2025 మిగతా సంవత్సరాల కన్నా డిఫరెంట్గా ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ కోసం మీరు జీవితంలో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్ బెటర్ చేసుకోవాలి అనుకుంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ కోర్స్ అండి. ఇది 9 రోజుల పాటు ఉంటుంది. మార్నింగ్ 5 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది, 90 నిమిషాలు. January 6వ తారీఖు నుంచి మొదలవుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, మీకు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలి అనుకున్నప్పుడు, మీరు అనుకున్న లైఫ్ని లీడ్ చేయాలనుకున్నప్పుడు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదించాలనుకున్నప్పుడు ఈ కోర్సు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అప్పుల బాధల నుంచి బయటకు వచ్చి ఎలా మల్టీ మిలీనియర్ అవ్వాలి, మైండ్ఫుల్ మిలీనియర్ అనేది నాకు. దీంతో పాటు 2 రోజుల పాటు అదనంగా మనం మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం. మీ లైఫ్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే 9 రోజుల్లో మీకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. ఒక డైరెక్షన్ అనేది మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది. 2025 మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే అద్భుతంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఎప్పుడు చెప్పేదే, మీరు సెషన్ జాయిన్ అవ్వండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మీరు ఎవరైనా అండి, మీరు ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక జాబ్ చేస్తున్న బిజినెస్ పర్సన్ అయినా సరే, మీ బిజినెస్ని గ్రో చేయాలి అనుకుంటున్నారు, ఇంకా ఎంతోమందికి ఉపాధి కల్పించుకోవాలనుకుంటే ఐ కెన్ హెల్ప్. ఎలా మనం చేయొచ్చు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, 2025 10 సంవత్సరాల్లో ఏదైతే మీరు గ్రోత్ చూడాలనుకుంటున్నారో ఒక 2025లో అటువంటి గ్రోత్ చూడొచ్చు. అది సాధ్యం కూడా. నేను ఏది ఉట్టిగా చెప్పట్లేదండి, ఖచ్చితంగా మనం అటువంటి రిజల్ట్ చూడొచ్చు. మీరు ఎటువంటి వ్యక్తి అయినా, మీరు ఒక స్టూడెంటా, జాబ్ చేసుకునే వాళ్ళు, మీ శాలరీని డబల్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదు ఒక అప్పులు ఉన్నాయి, అప్పుల్లో నుంచి ఎలా బయటకు రావాలి, బిజినెస్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఒక హౌస్ వైఫ్ హ్యాపీగా ఉండాలి, అందరినీ మేనేజ్ చేసుకోవాలి, వీటన్నిటికీ హెల్త్ పరంగా కూడా మనం చెప్తూ ఉంటాం, వెల్త్ పరంగా చెప్తాం, రిలేషన్షిప్ పరంగా మనం చెప్తాం. వీటన్నిటి పరంగా మనకి ఈ సెషన్ 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ 9 రోజులు ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో January 6th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మైండ్ఫుల్ మిలీనియర్ విత్ మనీ మేనిఫెస్టేషన్.
ఈ బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.